నమస్కారం అండి, నేను మీ రవీందర్ రెడ్డి. వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. ఈరోజు ఈ అంతర్వాణి ఛానల్ అనేది బేసిక్గా ఎక్కువగా ఆధ్యాత్మికమైన సమాచారం కోసం మాత్రం ఉంటుంది. మిగతాయి కూడా పెడతాను, బట్ ఎక్కువ ఫోకస్ మాత్రం దీనికి ఉంటుంది. అయితే ఒక రామాయణం నుంచి ఒక 2-3 చిన్న విషయాలు మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వచ్చు. అయితే ఈ సృష్టి అనేది పంచభూతాకృతమైన మాయావృతము. ఇదేంటంటే త్రిగుణాలతో కూడుకొని ఉంటుంది. ఈ త్రిగుణాలు ఏంటివి అందరు తెలిసినవే, ఓకేనా? తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఈ 3 గుణాలు దాటితేనే మనిషి ఈ మాయలోంచి మళ్ళీ బయటకు వెళ్ళి నిర్మాయలు అంటే భగవంతునిలో కలుస్తాడు అనమాట. దీన్నే మోక్షం అంటారు. అదే మన సనాతన ధర్మంలో చెప్పబడింది కదా, ధర్మార్థ కామ మోక్షాలు. నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను. ధర్మము, అర్థము, కామం దాటితేనే మోక్షము, భగవంతుడు అన్నట్టు. సో అట్లా ఈ తమో, రజో, సత్వగుణాలను దాటితేనే, సత్వగుణం అంటే సత్వగుణ సంపన్నుడు రా మనిషి, చాలా మంచోడు రా అంటాడు. సత్వగుణము కూడా ఉండకూడదు అనమాట. గుణాలే వెళ్ళిపోవాలి మనిషిలోంచి, నిర్గుణం అవ్వాలి. నిర్గుణం అయినప్పుడే నిజమైన మోక్షం అన్నట్టు. అంటే ఈ 3 గుణాలు దాటాలి. ఇప్పుడు మనం రామాయణానికి వస్తే వాల్మీకి అంటే రామావతారం వస్తుంది అనేది తనకు అంటే దేవతల ద్వారా చెప్పబడి నువ్వు ఈ రామాయణాన్ని నువ్వు రాయాలని చెప్తారనమాట. ఈ రామాయణం రామాయణం రాయడానికి కూడా మళ్ళీ ఎక్కడి నుంచి మనం తీసుకుంటే ఏమైందంటే, తను దారిదోపిడీలు, దొంగతనాలు, మోసాలు, అంత చెప్పుకోలేనంత పాపాలు చేస్తున్న స్థితిలో తనకి నారదుని ద్వారా జ్ఞానోదయం అవుద్ది అనమాట. సో అంత పాపాలు చేసిన ఆయనకి ఇమ్మీడియట్గా సడన్గా జ్ఞానోదయం కలుగుతుందా అంటే దానికి పూర్వచరిత్రలు ఉంటాయి, పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. అందుకోసమని మళ్ళీ అతను ఒక పరిపూర్ణమైన మనిషిలాగా మారడానికి నారదుని ద్వారా జ్ఞానోదయం అయ్యి పుట్టలు అంటే ఆ తపస్సు చేస్తూ తన మీద పుట్ట పెరుగుతుంది. పుట్ట పెరిగిన తర్వాత పుట్టలోంచి బయటకు వస్తాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి అతనికి మళ్ళీ చేయాల్సిన కార్యక్రమానికి, నెరవేర్చాల్సిన కార్యక్రమానికి పురుగొల్పడానికి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఇది ఉంది అని చెప్పినప్పుడు తర్వాత దానికి బ్రహ్మదేవుడు కూడా ఈ రామాయణ కావ్యాన్ని రాయడానికి కారణము బ్రహ్మదేవుడు తనకు ఆ వాక్శక్తిని, ఆ వాంగ్మయ శక్తిని, ఆ కవితా శక్తిని ప్రసాదిస్తాడనమాట. అయితే పుట్టలో తపస్సు చేస్తూ పుట్ట పెరగడం వల్ల వల్మీకం అంటే పుట్ట. సో అందుకే పుట్టలోంచి బయటకు వచ్చింది కాబట్టి తనకి వాల్మీకి అనే పేరు వచ్చింది. సో అయితే ఈ వాల్మీకి రాసిన ఈ రామాయణంలో మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా సృష్టి త్రిగుణాతీతం అని చెప్పాను నేను. అయితే ఇక్కడ రామాయణానికి దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, తమోగుణానికి ప్రతీక కుంభకర్ణుడు, రజోగుణానికి ప్రతీక రావణాసురుడు, సత్వగుణానికి ప్రతీక విభీషణుడు. సో మోక్షము భగవంతుడు అంటే ఎవరు? రాముడు. మళ్ళీ ఈ రాముడిలో రాముడు దేవుడు ఏదన్నా పేరు పెట్టి పిలుచుకోవచ్చు మీరు. రాముడు, కృష్ణుడు, శివుడు, ఏదైనా దేవుడు ఒక్కడే వివిధ రకాలుగా వివిధ ఆకారాలుగా అవతరిస్తుంటాడు కాబట్టి ఏ పేర్లో పిలుచుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం రామాయణం గురించి, రామావతారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో దేవుని రాముడిగా మనం ఇక్కడ చెప్పుకుంటే, భగవంతుల్లో దేవునిలో లీనం అవ్వాలంటే నీకు మోక్షం రావాలి అంటే నాకు మోక్షం అవసరం లేదు అనుకుంటారు. మోక్షం అవసరం లేకపోవడం అనేది కాదు ఇక్కడ. యాక్చువల్గా సృష్టి నిర్మాణమే అంతా. నిన్ను మాయలో పడేసిండు, ఈ మాయలోంచి బయటపడమే. మాయలో బయటపడడం అంటే మళ్ళీ భగవంతుల్లో కలవడమే. ఇదే త్రిగుణాల నుంచి బయటపడమే, త్రిగుణాతీతం అవ్వడమే ఇది. అంటే తమోగుణానికి ప్రతీక అయిన కుంభకర్ణుడు దేవుని చేరలేదు. రజోగుణానికి ప్రతీక అయిన రావణాసురుడు దేవునిలో లీనం అవ్వలేదు. అదే సత్వగుణానికి ప్రతీక అయిన విభీషణుడు దేవుణ్ణి చేరిండు. అంటే మనకు ఉన్న తమోగుణంలోంచి రజోగుణంలోంచి సత్వగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళడమే సృష్టి ధర్మము, సృష్టి నియమము. ఈ కాలచక్రంలో నడిచే ఈ జీవన విధానమే
గుణాలలో ఉన్న నువ్వు త్రిగుణాతీతం అవ్వడమే నిజమైన మోక్షము. ఈ మోక్షము ఎట్లా వస్తుంది? ఈ గుణాలను దాటితే నీకు ఆ మోక్షం వస్తుంది. ఈ గుణాలు దాటడం అనేది ఏంటి? జ్ఞానము. ఆత్మజ్ఞానాన్ని పొందడమే నీకు గుణాతీతం అవుతావు, అప్పుడు భగవంతునిలో కలుస్తావు. అందుకని ఈ చిన్న వీడియోలో నేను చిన్న విషయాన్ని చెప్తున్నాను. గుణాతీతం అవ్వడమే, గుణాల్లోంచి వెళ్ళిపోవడమే సృష్టిలో నీకు ఈ జన్మకు ఈ దేహానికి ఉన్న ఒక ఈ విషయాన్ని రామాయణం ద్వారా చెప్పబడింది అనమాట. నీకు గుణాల నుంచి నిర్గుణాలోకి వెళ్ళిపోవడమే సృష్టి విధానము, జీవన విధానము. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.